84వ కీర్తన మొదటి 12 చరణాలు వచనం మార్చి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి చరణం నేను చదువుతున్నా, రెండో చరణం కలిసి అందరూ చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధనులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సీనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కీడమా దుష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యంపకము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ధన్యులు. ప్రభు సహాయాన్ని కోరుదాం. దేవుని మాటల వైపు మనం మనసు పెడుతున్నాం. బిడ్డలారా, 84వ కీర్తనను గత నిన్నటి దినము నుంచి మనం చూస్తూ వచ్చాం. 84వ కీర్తన కొరాహు కుమారులు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. తండ్రి దేవుని ఉగ్రతకు గురైన మరి కుమారులు దేవుని ఉగ్రతకు గురి కాకుండా బలిపీఠమును ఆశ్రయించారని, ప్రభు పాదములు వారు పట్టుకున్నారని, ప్రభు చేత క్షమించబడిన వారిగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వారు గొప్ప పరిచర్య చేసిన వారిగా ఉన్నారనే సంగతులు దైవ గ్రంథంలో వారిని గురించి మనం చూస్తూ వచ్చాం. ఈ 12 చరణాలలో మనం గమనించినట్లయితే ధన్యులు అనే మాట 3 పర్యాయములు మనకు కనబడుతుంది. 4వ చరణంలో మనం చూస్తే నీ మందిరమందు నివసించువారు ధన్యులు. అలాగనే 5వ చరణంలో చూస్తే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అనే మాట చూస్తున్నాం. అదే 12 చరణంలో చివరి పారంలో చూస్తే నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెడితే మందిరాన్ని గూర్చిన ఆ ప్రస్తావన మరి ఈ యొక్క 12 చరణాలలో 7 పర్యాయములు ప్రభు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి చరణంలో నీ నివాసములు అనే మాట చూస్తాం. రెండో చరణంలో నీ మందిరావరణములు అనే మాట చూస్తున్నాం. పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం అలా గమనిస్తే 4వ చరణంలో నీ మందిరమందు అనే మాట చూస్తున్నాం. నీ మందిరమందు అనే మాట చూస్తున్నాం. అలాగనే మనకు 7వ చరణంలో మనం చూస్తే సియోనులో దేవుని సన్నిధిలో కనబడినట్లు అనే మాట చూస్తున్నాం. 10వ చరణంలో మనం చూస్తే నీ ఆవరణములో అనే మాట అదే 10వ చరణంలో దేవుని మందిర ద్వారము యొద్ద అనే మాట చూస్తున్నాం. పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం ఇలా గమనించినట్లయితే 7 పర్యాయములు ఈ యొక్క మరి దేవుని మందిరాన్ని గురించి, దేవుని నివాసమును గురించిన ప్రస్తావన ఈ కీర్తనకారుడు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ కీర్తనను గురించిన మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని గురించిన మాటలు కూడా వారు ప్రస్తావించిన కొన్ని మాటలను మనం చూడగలుగుతున్నాం. దేవుడు అనే మాట, ప్రభు అనే మాట, యెహోవా అనే మాట కూడా మనకు పిల్లరా ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తున్న ప్రత్యేకంగా మనం గమనించగలం. 5 పర్యాయములు సైన్యములకు అధిపతియగు ఆ యెహోవా అనే మాట మనం చూస్తాం. మొదటి చరణంలో, 3వ చరణంలో, 4వ చరణంలో, 8వ చరణంలో, 12వ చరణంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట 5 పర్యాయములు మనం గమనించగలం. పిల్లరం, మందిరాన్ని గురించిన సంభాషణ 7 పర్యాయములు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. తుదకు ఏ రీతిగా అయినా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాటలు వీరి ద్వారంగా ఏంటి అని అంటే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఆ ధన్యతను మరి వారి పితరులు కోల్పోయారు.
ఆ ధన్యతను వారి పితరులు కోల్పోయారు. వారి పితరులు కోల్పోవటం వలన వారికి కలిగిన నష్టమేంటో మనం చూస్తూ వచ్చాం. వారికి కలిగిన నష్టమేంటో, వారు అనుభవించిన నష్టమేంటో మనం చూస్తూ వచ్చాం. మనము కూడా దేవుని సన్నిధిని ప్రేమించాలని, దేవుని సన్నిధిలో మనం చిరకాలం ఉండాలని, యెహోవా మందిరములో జీవితకాలమంతా ఉండాలని దావీదు అలా ఉన్నాడనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని సన్నిధి మీద మక్కువ, దేవుని సన్నిధి మీద ప్రేమ కలిగిన వారిగా దేవుని సంఘం మీద ఉండాలనే సత్యాన్ని మనం గమనిస్తూ వచ్చాం. పిల్లలారా గమనించాలి. దావీదు ఇలా అంటాడు కదా, దేవదారు మ్రాణులతో కట్టిన నగరం యందు నేను నివాసము చేస్తూ ఉండగా, నేను నా తండ్రి మందసం డేరాలలో నివసించుచున్నది అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెడితే, జీవము గల దేవుని సంఘమని, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట మనం చూస్తున్నాం. తన సంఘం సంఘాన్ని గురించిన ప్రస్తావన దైవ గ్రంథంలో అనేక మాటలను మనం చూస్తాం. పిల్లలారా గమనించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:24 సమాజముగా కూడుట మానక అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడే దైవదాసులు చెప్పారు, క్రమకూడికలకు అందరూ రాలేకపోతున్నారు. తగు కారణం ఏదైనా కావచ్చు. సమయానుకూలతను బట్టి సమయం ఉంటే తప్పక ప్రతి ఒక్కరూ ఆదరయ్యే వారిగా ఉండాలి అనే సత్యాన్ని మనం గమనించాలి. లూకా రాసిన సువార్తలో 4:16 యేసు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్ళే వాడుక ఆయనకు ఉంది అనే మాట చూస్తున్నాం. తన వాడుక చొప్పున మందిరానికి వెళ్ళే వాడుక ఆయనకు ఉంది. పిల్లారా గమనించాలి. తన వాడుక చొప్పున అనే మాట మనం చూస్తున్నాం. మందిరమును గురించి పిల్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మక్కువ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నా తండ్రిని గూర్చిన ఇల్లు అనే మాట, ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. అదే తపన దావీదులో ఉన్నట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం. అదే తపన దావీదులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా అదే తపన కొరాహు కుమారులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 122 కీర్తనలోనికి వస్తారు ఒక మాట. 122 కీర్తన మొదటి చరణం. 122 కీర్తన మొదటి చరణం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు, ఎంత మంచి మాట అండి. మందిరమునకు వెళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించాను. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. మందిరమునకు వెళ్ళినప్పుడు కాదు సంతోషం, వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. బైబిల్ స్టడీకి వెళ్దామన్నప్పుడు సంతోషం ఉంది, విజ్ఞాపనకు వెళ్దామన్నప్పుడు సంతోషం ఉంది, ఆరాధనకు వెళ్దామన్నప్పుడు సంతోషం ఉంది, ఉపవాస కూడికలకు వెళ్దామన్నప్పుడు, గృహ కూడికలకు వెళ్దామన్నప్పుడు సంతోషం ఉంది అని మనం చెప్పగలుగుతున్నామా? దావీదులో ఉన్న మందిరం మీద ఉన్న మక్కువ, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అనే మాట చూస్తున్నాం. 2వ చరణంలో యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అన్నాడు. వినండి, ఒక మాట గమనించాలి. మా పాదములు అనే బహువచనం అక్కడ చూస్తున్నాం, ఏకవచనము కాదు. మా పాదములు అన్నాడు. చూస్తారా మాట చూడండి ఏమన్నాడు 2వ చరణంలో 122:2 యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. మా పాదములు బహువచనాన్ని అక్కడ వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? పిల్లారు గమనించాలి. మా కుటుంబంలో ఉన్న వారందరూ యేసుక్రీస్తును నమ్ముకున్నారని చెప్పగలిగిన వారు ఉన్నారా? అలా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లారు గమనించాలి. దావీదు తపనేంటి? మా పాదములు నీ గుమ్మములో ఉండాలి. నీ గుమ్మములో ఉండాలి. మా పాదములు నీ గుమ్మములో ఉండాలి. నేను, నా భార్య, నేను, నా తల్లిదండ్రులు, నేను, నా పిల్లలు దేవుని మందిరములో ఉండాలి. ఎంత తపన కలిగిన వాడండి. పిల్లారా గమనించాలి. దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఎంత అమూల్యమైన మాట అండి.
ఇలా గమనించాలి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దానిని నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. పిల్లలు గమనించాలి, చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. మన కుటుంబాలలో యేసుక్రీస్తును నమ్మని యజమానులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అత్తమామగారు ఉన్నారు. వారి నిమిత్తము ప్రభు పాదములు పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలి. కార్యరూపమును దాల్చేవాడు ప్రభు, కార్యమును చేసేవాడు ప్రభు. మనము చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. సువార్త మనం చెప్పాలి, పెద్దలతో చెప్పించాలి, సేవకులతో చెప్పించాలి, సమయోచితంగా, జ్ఞానయుక్తంగా, ప్రార్థన పూర్వకంగా, పిల్లలు గమనించాలి, అనుకూలంగా వారికి సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలనే సత్యాన్ని గమనించాలి. పిల్లలు గమనించాలి, దేవుని సేవకులు మీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నమ్మని మీ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిపోతున్నారా? వారు వినడానికి ఇష్టపడుతున్నారా? ఆలోచన చేసేవారిగా ఉండాలి. పిల్లలు తుదకు ఏ రీతిగా అయినా దేవుని వాక్యాన్ని వారికి తెలియచేయవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు, నా మీద పెట్టాడు అనే సత్యాన్ని గమనించాలి. దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్నే ఎందుకు రక్షించుకున్నాడు? మన కుటుంబంలో ఉన్న వారందరూ ఎందుకు రక్షణ పొందాలి? వారు పొందుట కొరకే ప్రభు మనల్ని రక్షించుకున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అద్భుతమైన మాట అండి. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, పిల్లారా గమనించాలి, నేను సంతోషించి తిని అనే మాట మనము చూస్తున్నాం. మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. పిల్లారా గమని, కొరాహు కుమారులే ఉన్నారు, నీ ఆవరణములు ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అనే మాట అంటూ యెహోవా మందిరపు ద్వారము యొద్ద నివసించుట మాకు మేలు అని చెప్పారు. మందిర ద్వారము యొద్ద నివసించడానికి వారు ఇష్టపడ్డారు. మందిర ద్వారము యొద్ద ఉంటే ద్వారపాలకులుగా ఉన్నారు. వాక్యం వినపడుతుంది, పాటలు వినపడతాయి, ఆరాధన వినపడుతుంది. దేవుని వాక్యమును గురించిన సంగతులు గ్రహించడానికి వీలవుతుందనే మాటతో ఆ సంగతులు రాయించారేమో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వారి పోలికల విధానాన్ని మనం చూసినప్పుడు పిల్లారు ఇలా చెప్పారు, అయ్యా పిచ్చుకలకు నీ యొక్క బలిపీఠం యొద్ద నివాసం ఉంది కదా. పిచ్చుకల కంటే మేము హీనమైన వారిమే కావచ్చేమో. పిల్లారు గమనించాలి, వారి పోలికను మనం చూస్తే చాలా అద్భుతంగా మనం వాన కోయిలకు గూటి స్థలం ఉంది కదా, నీ సన్నిధిలో అంత స్థలము మాకు కలుగు చేయవా? నీ సన్నిధి కావాలి. ఎంత తప్పించిపోయారండి. యెహోవా మందిరము చూడవల నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచుంది అనే మాటలు మనం చూస్తున్నాం. నీ మందిరమందు నివసించువారు, చెప్పండి, ధన్యులు. మందిరమందు నివసించువారు ధన్యులు. అమ్మా, బైబిల్ స్టడీ కూడికను పోగొట్టుకున్నావా? అయ్యా, విజ్ఞాపన కూడికను పోగొట్టుకున్నావా? అది తిరిగి రాదు. పిల్లరగా ఉపవాస కూడికను పోగొట్టుకున్నావా? ఆరాధన కూడికను పోగొట్టుకున్నావా? కారణం ఏదైనా కావచ్చు. అనుభూతిని, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు తిరిగి పొందలేము అనే సత్యాన్ని గమనించాలి. అది చాలా విలువైనదిగా మనము భావించుట అది మనకు క్షేమం అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సంఘం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్ప సంగతులను దైవ గ్రంథంలో మన గురించి రాయించాడు అనే సత్యాన్ని గమనించాలి. ఎవరికి ఇవన్నీ ప్రయారిటీని, ప్రాధాన్యతను ప్రభు మన కొరకు ఇచ్చాడు. తన అమూల్యమైన ప్రాణమును దారపోస్తూ తన బల్ల ఎదుట ఒలివ మొక్కల వలె చేరాలని, ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మనం గమనించినట్లయితే పిల్లారా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఆ ధన్యతను మా పితరులు పోగొట్టుకున్నారు, మాకు నువ్వు అనుగ్రహించావనే మాటలు మనం చూస్తున్నాం. పిల్లారా, మందిరమందు నివసించువారు ధన్యులు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెడితే పిల్లారా గమనించాలి. 84 అధ్యాయం 10వ వచనంలో, దేవాని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అనే మాట మనం చూస్తున్నాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట
వినండి పిల్లారా, 65 కీర్తన 4వ వచనంలో నీ ఆవరణములు నివసించుట ధన్యత అనే మాట చూస్తాం. ధన్యత అనే మాట చూస్తాం. వినండి పిల్లారా, వినండి. దేవుని ఆవరణములో నివసించుట ధన్యత. వినండి పిల్లారా, గమనించాలి. 1 కీర్తనలో 2వ వచనంలో అంటాడు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు అనే మాట మనం చూస్తాం. దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు. వినండి పిల్లారా, దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు. వినండి పిల్లారా, 94వ కీర్తన 12వ వచనంలో యెహోవా శిక్షను అంగీకరించువాడు ధన్యుడు. శిక్షను తునీకరించువాడు కాదు, శిక్షను అంగీకరించువాడు. పిల్లారా గమనించాలి, యెహోవా శిక్షను అంగీకరించువాడు ధన్యుడుగా మనం చూస్తున్నాం. యెహోవా శిక్షను చదువుతారా మాట. 94వ కీర్తన 12వ వచనం. 94:12 చూడండి. 94వ కీర్తన 12వ వచనం. యెహోవా శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. నీవు శిక్షించువాడు. పిల్లారా గమనించాలి, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. వినండి, యెహోవా శిక్షను తునీకరించవద్దు. యూట్యూబ్లో ఉంది ఆ సందేశం, వీలైతే చూడండి పిల్లారా. చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా శిక్షించువాడు ధన్యుడు. యెహోవా శిక్షించువాడు ధన్యుడు. చాలామంది అంటారు, దేవుని నమ్ముకున్న మాకే ఇబ్బందులు, మాకే అక్కర్లు, మాకే అవసరతలు, మాకే అనారోగ్యత, మాకే అప్పులు, మేమే నెమ్మది లేకుండా అనేక కృంగిపోతున్నాం, వేదన, దుఃఖము, బాధ, నిట్లురుపు అనుభవిస్తున్నామని చెప్తూ ఉన్నారు. యెహోవా శిక్షించువాడు ధన్యుడు. ఎంత మంచి మాట అండి. యెహోవా శిక్షించువాడు ధన్యుడు. ఎవరండి ధనులు చెప్పండి? డబ్బు ఉంటే, ఆస్తుంటే, అందస్తుంటే, ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నతమైన స్థితిలో ఉంటే నేటి దినాల్లో ధనుడిగా పిలువబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చూస్తారా, దాడిపోదాం పిల్లారా. గమనించాలి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48:10. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48:10. 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటం వేసి తిని, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి తిని. ఏ కొలిమంట? ఏ కొలిమి? దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్ని కష్టాలో. ఏ కొలిమంట చెప్పండి? ఇబ్బంది కొలిమి. ఇబ్బంది కొలిమిలో పుటము వేసి తిని. ఎంత మంచి మాట అండి. ఏ కొలిమంట? ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పుటము వేశాను. ఇబ్బంది కొలిమిలో పుటము వేశాను. నేను నిన్ను పుటము వేసి తిని. వెండిని వేసినట్లు కాదు. వెండిని పుటము వేసే విధానం వేరు. ఇబ్బంది కొలిమిలో పుటము వేశాను. ఇబ్బంది కొలిమిలో పుటము వేశాను. యెహోవా శిక్షించు నరుడు ధన్యుడు. పిల్లారా గమనించాలి, ఏబు ఏ తప్పు చేశాడని శిక్షించబడ్డాడు? అమ్మా ఏబు ఏ తప్పు చేశాడని శిక్షించబడ్డాడు? ఏ నేరం చేశాడని శిక్షించబడ్డాడు? పిల్లారా, ప్రభువు చెప్పాడు, నా సేవకుడైన ఏబు సంగతి వెరుగుదు, అతడు యథార్థవర్తనుడు అన్నాడు. పిల్లారా, భార్య అంది, యథార్థతను వదలవా? స్నేహితుడు అన్నాడు. పిల్లారా గమనించాలి, యథార్థుడు అన్నాడు. ఏబు కూడా అన్నాడు, నేను యథార్థవంతుడు అని చెప్పాడు. గ్రంథకర్త కూడా చెప్పాడు, ఏబు యథార్థవంతుడు. కానీ ఏం చేయబడ్డాడు చెప్పండి? శిక్షించబడ్డాడు. పిల్లారా గమనించాలి, ఒక మాట చూడండి. ఏబు గ్రంథం 23:10 మనందరికీ తెలిసిన మాట. ఏబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయము 10వ వచనం. ఏబు గ్రంథం 23:10. 23వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణం వలె, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదను. అమ్మా, పుటము వేయబడకుండా బంగారు, వెండి దాని రూపము రాదని సత్యానిగా శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, సువర్ణముగా మారుతాను. ఎంత అద్భుతమైన మాట అండి.
దేవుని మాటల వైపు మనసు శోధించబడిన మీదట ప్రియులారా, శోధించబడిన మీదట. కొంతమందికి అమ్మ వినండి, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని గురించి చెప్పే మాటలు ఏంటి అంటే, వినండి, ఏదో తప్పు ఉంది, ఏదో నేరం ఉంది, ఏదో బలహీనత ఉంది, ఏదో పాపం ఉంది, అందుకే ఈ అనారోగ్యత, అందుకే ఈ వ్యాధి, అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ బాధలు, అందుకే ఇంటిలో ఈ వ్యక్తి వారు ఇంటిలో ఇలా కీడు జరుగుతుంది, ఇలా ఇబ్బంది జరుగుతుంది, ఇలా నష్టం జరుగుతుంది, ఇలా చనిపోతున్నారు, దెబ్బంబడి దెబ్బ అనుభవిస్తున్నారని చెప్తూ ఉన్నారు. బైబిల్ దానిని ఒప్పుకోవట్లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పిల్లలకి కరోనా టైంలో ఎంతోమంది భక్తులు మనకు తెలిసిన వారు, మన అసెంబ్లీస్ వారు అకాలముగా యవన దశలో ఉన్నవారు మరణించారు. వారు ఏ తప్పు చేశారంటారు? ఏ నేరం చేశారంటారు? పిల్లలు గమనించాలి. చాలా తేటగా ఒక అద్భుతమైన మాట ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 12:10 ఎబ్రీలకు రాసిన పత్రిక శిక్షించరు కానీ పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలుకే ఆయన శిక్షించరు. పరిశుద్ధతలో పాలు పొందుటకు. అమ్మా ఎందుకు శిక్షిస్తున్నాడంట చెప్పండి? మేలుకే. ఒక మాట ఇలా చెప్తా, కారణం ఏదైనా కావచ్చు. భోంచేసాం, ప్రార్థన చేసుకుంటూ పడుకున్నాం, సగం రాత్రిలో భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఏమొచ్చింది? కడుపు నొప్పి వచ్చింది. ఫోన్లు చేద్దామా, ఎవరికన్నా ఎవరు పలకట్లే. అంబులెన్స్ని పిలుద్దామా, డాక్టర్స్ ఉండరు. ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాం? రక్షించబడిన విశ్వాసలంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ పని ముందే చేస్తే బాగుండు కదా. ఆ పని ముందే చేస్తే బాగుండు కదా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శ్రమలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, అక్కర్లు వస్తే, అవసరాలు వస్తే, అనారోగ్యత వస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుని మందిరము గుర్తొస్తుంది. నువ్వు శోధించబడిన మీదట సువర్ణంగా మారుతావు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, అది దేవుని ఉద్దేశం. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. అందుకే ప్రభు నన్ను శిక్షిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న మాకెందుకన్నా ఈ బాధలు, మాకెందుకన్నా ఈ సమస్యలు, మాకెందుకన్నా ఇబ్బందులు, మాకెందుకన్నా ఈ అనారోగ్యత, మాకెందుకన్నా ఈ యొక్క వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నాడండి అక్కడ, ఎంత అద్భుతంగా తెలియజేస్తుంది. మరలా చదువుతారా మాట పిల్లార? ఎబ్రీలకు రాసిన పత్రిక మట్టుకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో ఆ పాలు పొందవలనని మన మేలుకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. ఏమో వినండి, థైరాయిడ్ అన్నా, బీపీ అన్నా, షుగర్ అన్నా, బాగలేదన్నా, నార్మల్ రిపోర్ట్ రావట్లేదు, తగ్గట్లేదు అసలు. మన మేలుకే. దేనికి చెప్పండి? మేలుకే. నమ్మని వారికి కూడా ఉన్నాయి సుమా, రక్షణ పొందని వారికి కూడా ఉన్నాయి. ఆలోచన చేయాలి. ఇలా నమ్మిన మనకేంటి? నిరీక్షణ ఉంది, గురి ఉంది, ధైర్యం ఉంది, ప్రభు ఉన్నాడు. శరీరకంగా ఏ అనారోగ్యత లేదు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని అడిగేది. ఏమ్మా ఉన్నారా? అయ్యా ఉన్నారా? లేరు. పిల్లారా గమనించాలి. చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ప్రభు ఎందుకు శిక్షిస్తున్నాడు? మేలు కొరకే. చెప్పండి, దేని కొరకు? మేలు కొరకే. నువ్వు రూపాంతరము చెందాలి, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి.
మోకాళ్ళు వంచాలి, నోరు సడలాలి. అది ప్రభు ఉద్దేశం. ప్రభు ఉద్దేశం సువర్ణముగా మారాలి. ఎలా మారాలి చెప్పండి? సువర్ణముగా మారాలి, సువర్ణముగా మారాలి. శోధన ఎందుకయ్యా దేవా? సువర్ణంగా మారడానికే అన్నాడు. అయ్యా ఎందుకు శిక్షిస్తున్నావు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించవద్దు. ప్రభువు చేయు శిక్షను తునీకరించవద్దు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభువు చేయు శిక్షను తునీకరించే వారిగా మనం ఉండకూడదు. ప్రభువు చేయు శిక్షను తునీకరించే వారిగా మనం ఉండకూడదు. ఆయన మనములను ఏ రీతిగా శిక్షించనై ఉన్నాడో, ఏ రీతిగా మనము ఆయన పనిష్మెంట్ ఇవ్వనై ఉన్నాడో దానికి మనము లోబడే వారిగా ఉండాలి. దానిని మనం అంగీకరించే వారిగా ఉండాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఒక మాట చూడండి, 5వ వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించకు. వినండి, మనకు ఎన్ని శరీర సంబంధమైన ఎట్టి అనారోగ్యతైన ఉండవచ్చు, కానీ దానిలో ప్రభువు నెమ్మది కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మేలు కొరకే శిక్షిస్తున్నాడు, మేలు కొరకే శిక్షిస్తున్నాడు. ఒక మాట ఇలా చెప్పనా? దేవుని నమ్ముకున్నాడు, ఎందుకు ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ అక్కర్లు, ఈ అవసరతలు, ఈ అనారోగ్యత, ఈ నెమ్మది లేని స్థితి, ఈ మరణాలు ఎందుకు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. భక్తులు ఎందుకు మరణిస్తున్నారు? భక్తులు ఎందుకు మరణించారు? ఎందుకు అనారోగ్యతకు గురై మంచాన పడి ఉన్నారు? పిల్లారా గమనించాలి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించవద్దు. ప్రభువు చేయు శిక్షను తునీకరించే వారిగా మనం ఉండకూడదు. మన మేలు కొరకే, మన మేలు కొరకే, మన మేలు కొరకే మనం సువర్ణంగా మారాలి. ఇంకోటి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. పిల్లలు గమనించాలి. కీడు విషయమై ఎవరినైనా శోధించడు. ఒక మాట చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, కీడు విషయమై శోధింపనేరడు. చదవండి. ఆయన ఎవడను శోధింపడు కనుక ఎవడైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నా అనకూడదు. నువ్వు శోధించబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభువులోనికి రూపాంతరం చెందడానికి ప్రభు శోధిస్తాడు. ఓకే, శోధకుడు అనే మాట సాతానుకు సంబంధించింది. శోధించబడిన మీదట సువర్ణముగా మారిన ఏబును గురించిన మాటలు మనం చూస్తున్నాం. ఆయన కీడు విషయమై శోధించడు. ఆయన శోధించేవాడు కాదు. ఇంకో మాట చూడండి, అక్కడ కింద ఏమన్నాడు చూడండి, 14వ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత వీడోబడి మరలు కొల్పబడి శోధించబడుతున్నాడు. అమ్మ వినండి, శోధించబడుతున్నాడు. నెమ్మదిని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా? శాంతిని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా? ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావా? రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తూ ప్రభుకు దూరమయ్యే వ్యక్తిగా నీవు ఉన్నావా? స్వకీయమైన దురాశల చేత వీడోబడి మరలు కోల్పబడుతుంది. ఒక మాట ఇలా చెప్పనా? స్వకీయమైన దురాశలు. రక్షించబడ్డావు, సీరియల్ మానేవా? రక్షించబడ్డావు, సినిమాలు మానేవా? రక్షించబడ్డావు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ మానేసావా? రక్షించబడ్డావు, ప్రేమ కలిగి ఉండటం మానేసావు. శత్రువును ప్రేమించడం, అత్తను ప్రేమించడం, మామను ప్రేమించడం, కోడలను ప్రేమించడం, ఇరుగు పొరుగువాన్ని ప్రేమించడం, బంధువులను ప్రేమించకపోవడం, స్వకీయమైన దురాశల చేత వీడోబడి చెప్పండి మరలు కోల్పబడుతున్నావు. శోధన సహించువాడు చెప్పండి ధన్యుడు. పిల్లారా, నేను వచ్చే ముందు పాపను స్కూల్ కాడ వదిలిపెట్టాను. రోజు నేను వదిలిపెట్టాను,
నేను ఉన్న పరిస్థితుల వలన తమ్ముడు తీసుకెళ్తాడు, పిల్లలు తీసుకెళ్తారు. పిల్లలు గమనించాలి, నేను లారీ వస్తూ ఉంది, ఫ్రైడే రోజు మార్నింగ్ జరిగిన సంగతి. లారీ వస్తుంది, ఆ లారీ క్రాస్ చేసి ఇలా క్రాస్ చేశాను. ఆ లారీ సైడ్ భాగంలో ఒకడు బైక్ ఆపి ఉన్నాడు. నేను బుల్లెట్ మీద వస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ ఫాస్ట్ కూడా రావట్లే, కొద్దిగా స్లోగానే వెళ్తూ ఉన్నాను అనమాట. వాడు ఆపి ఉన్నాడు, సైడ్ దాని సాట్లో ఉన్నాడు. గబక్కిని వెళ్ళి వాడిని బండిని కొట్టా నేను. నా బుల్లెట్ రెడీ, వాడికి బైక్కి తగిలింది, బండి కింద పడింది. పాపం ఒక సోదరి ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళకి ఏం దెబ్బలు కాలే, చిన్నగానే ఉన్నారు. ఆపి ఉన్నాడు కాబట్టి దెబ్బలు తగిలాయి, నాకే చిన్న దెబ్బలు తగిలాయి. పిల్లలు గమనించాలి, నేను దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అంటే మా పెద్ద బాబు అంటాడు, ఇదేంటి పెద్దడాడి ఇలా అంటున్నావు నువ్వు అంటున్నాడు. నీ దెబ్బ తగిలితే కింద పడితే స్తోత్రము గానం చేయడం మంచిదేనంటావే. ఈ తప్పు చేశాడు కనుక ఇది జరిగిందని చెప్పడము తప్పు. కానీ ప్రేమ కలిగిన దేవుడు శిక్షిస్తాడు. నీ అవిధేయత వలన, నీ అయోగ్యత వలన, నీ హృదయంలో దాగి ఉన్న అపవిత్రత వలన, దేవునికి విరోధమైన పాపం వలన, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండటం వలన కూడా శిక్షిస్తాడు. ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అంటూ ఇలా అన్నాడు, వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. చాలామంది ఏమవుతున్నారు? నిద్రిస్తున్నారు. చాలామంది ఏమవుతున్నారు చెప్పండి? రోగులు అవుతున్నారు అన్నాడు. రోగులు అవుతున్నారు. నీ అయోగ్యత, నీ అపరిశుద్ధత, దేవునికి విరోధమైన స్వభావం ఏముంది? నీ దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రభు బలులో పాలు పంపులు కలుగుతున్నాను అనుకుంటున్నావా? దేవునికి విరోధమైన అవిధేయత ఏముంది? అహమా, గొప్పతనమా, ఉన్నతమైన స్థితిలో ఉన్నాననే, అందంగా ఉన్నావనే, నేను బాగా ప్రార్థన చేయగలననే, వాక్యం చెప్పగలననే, పాటలు పాడగలననే, పరిచర్య చేయగలననే? ఏ విషయంలో దేవునికి విరోధమైన మనస్సు మనలో ఉంది? ఆలోచన చేయాలి. ఎలా చెప్పనా? కోపమా, అసూయ, కుళ్ళ, కుట్ర, ఈర్ష, వారులేని తరమా? మనమల్ని మనం ప్రతి క్షణం పరీక్షించుకొనవలసిన అవసరత ఉంది అనే సత్యాన్ని గమనించాలి. నేను నమ్మకంగా ఉన్నానని అనుకుంటే సరిపోదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత వీడోబడి మరలు కొల్పబడుతున్నాడు. స్వకీయమైన దురాశల చేత వీడోబడి మరలు కొల్పబడుతున్నాడు. అన్నిటికు దేవుడు అని చెప్పడానికి వీలు. దేవుడు ఏడున్నాడయ్యా, దేవుడు చూడట్లేదయ్యా, దేవుడు ఏమి సహాయం చేయట్లేదయ్యా అనడానికి వీలు. మేము దేవుని నమ్ముకున్నాము, అమ్మాయికి పెళ్ళి కాలే, దేవుని నమ్ముకున్నాము, అప్పులు తీరలే, దేవుని నమ్ముకున్నాము, మా ఆరోగ్యం బాగలేదు, దేవుని నమ్ముకున్నాము, మా సమస్యలన్నీ ఇట్టనే ఉన్నాయి అలా చెప్పడానికి వీలు. దేవునితో అసాధ్యమైనది ఏమి లేదు, ఆయనతో సమస్తము సాధ్యము. మనం రూపాంతరము చెందాలి, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. స్వకీయమైన దురాశల చేత విడవబడి మరలు కొల్పబడిన వ్యక్తిగా ఉంటే దానివలన ప్రయోజనమేమీ లేదు అనే సత్యాన్ని గమనించాలి. నా వివాహమైన కొత్తలో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు. పిల్లలు గమనించాలి, వారందరూ కూడా బాగా బైబిల్ చదువుతారు, ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన కూడికి వెళ్తారు. మమ్మల్ని తీసుకెళ్లారు. ఇద్దరం వివాహమైన కొత్తలో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని సీరియల్ బాగా చూశారు, సినిమాలు బాగా చూస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత టీవీ కట్టేసి సాపదండి ప్రార్థన పెట్టుకుందాం అన్నారు. పిల్లలు గమనించాలి, సీరియల్ అయిపోయింది, సినిమాలు అయిపోయింది, అందరు కూర్చున్నారు, సాపదండి అన్నారు. ఓహో ఇదేందో బాగుంది అనుకున్నాను. సాపదిచ్చారు, పాటలు భలే పాడారు, ఏడిచి ప్రార్థనలు చేశారు, వాక్యం భలే చదివారు. మళ్ళీ ప్రతిదినం కూడా ముందు సీరియల్ తర్వాత ప్రార్థన. చూశారండి, ఇదేమన్నా స్వకీయమైన దురాశల చేత వీడవబడి మరలు కొల్పబడుతున్నారు. జాగ్రత్త. అర్థం కావట్లే, అత్తను ప్రేమించుట అర్థం కావట్లే, ఆరాధన చేస్తున్నావు, మందిరానికి వస్తావు. కోడలను ప్రేమించుట అర్థం కావట్లే, మందిరానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, విశ్వాసం అంటున్నావు. తల్లిని ప్రేమించడం అర్థం కావట్లే, తండ్రిని ప్రేమించడం అర్థం కావట్లే, ఇరుగు పొరుగు వారిని అర్థం చేసుకున్నట ప్రేమించడం అర్థం కావట్లే. నువ్వు అనుకుంటున్నావు నేను విశ్వాసిని అనుకుంటున్నావు,
నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు, సోమవారం రోజు సినిమాకి వెళ్తాడు. ఆదివారం ఎక్కడికి వెళ్తాడు? బైబిల్ తీసుకుంటాడు, ఆడికి ప్రార్థనకి వెళ్తున్నానంటాడు. కుటుంబం అంతా ప్రార్థనకి వెళ్తారు. సోమవారం కుటుంబం అంతా సినిమాకి వెళ్తారు. చూశారండి? ఈనాడు పిల్లలు గమనించాలి. మీరందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లే, అలా ఉండాలని చెప్పట్లే. ఏముంది మనలో దేవునికి విరోధమైంది. ప్రభు తెలియజేస్తున్న మాటల వైపు మనసు పెట్టాలి. ఆత్మ ఫలాలు 9 అని చెప్పాడు. వాటిలో మొదటిది ఏంటిది? ప్రేమ. నేటి క్రైస్తవ కుటుంబాలలో అరుదుగా ఉన్నది ప్రేమ. ఎఫెసీ సంఘముదిలా చెప్పాడు, నీకున్న మొదటి ప్రేమను వదిలేవు అన్నాడు. మొదటి ప్రేమ లేదు. తల్లి పట్ల, తండ్రి పట్ల, అత్త పట్ల, మామ పట్ల, బంధువుల పట్ల, పిల్లల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల ఎవరు బిజీ వారిది అయిపోయింది. అవునగా చెప్పండి. నాటి దినాలలో చక్కగా కుటుంబం అంతా ఏదో వండుకున్నది పెట్టుకొని అక్కడ చక్కగా మాట్లాడుకుంటా, అందరూ వడ్డించుకుంటా, ఒకళ్ళదొకళ్ళు తీసుకొని తినుకుంటా భోంచేసేవారు. నేటి దినాలు అలా ఉన్నాయా చెప్పండి? అంత మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేది లేదు, పిల్లలు తల్లిదండ్రులతో ప్రేమతో ముచ్చటించేది, మాట్లాడేది, సంభాషణ లేదు. ఆ ప్రేమ అనురాగాలు కోల్పోయారు. కొంత వయసు రాగానే ఏడేస్తారు అని స్కూల్లో వేస్తారు. మంచి స్కూల్, తల్లిదండ్రులకు దూరం. ఎప్పుడో వస్తాడు మమ్మీ అంటాడు, వస్తాడు అటు ఇటు ఉంటాడు. వాడు ఎల్కేజీ నుంచి దూరంగా ఉంటాడు, 5 వరకు, ఇంటర్ వరకు, హైయర్ ఎడ్యుకేషన్ వరకు. తర్వాత వాడు ఎప్పుడు దూరమే ఉన్నాడు. ఒంటరిగా ఉండడం వాడికి అలవాటు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారు ఒంటరిగా ఉన్నారు, కాలేజీలలో ఉన్నారు, చదువుకోవడమే, ఎడ్యుకేషన్ పరంగా బయటికి వెళ్ళారు. వారికి ఏదో సమయంలో వివాహం చేశారు. తల్లిదండ్రులను వాడు పట్టించుకోవట్లే, వాడి లోకమే వాడికి ఉంది. ఏదిరా మమ్మల్ని చూడట్లేదంటే వాడు ఒంటరి జీవితానికి ఎవరు అలవాటు చేశారు చెప్పండి? పిల్లలు గమనించాలి. నేను అంతే అంటాడు, వాడు వినడంటాడు, మమ్మల్ని చూడట్లేదు అంటారు, ఎంత కష్టపడి సాకామంటారు, ఎంత కష్టపడి చదివించామంటారు. అవన్నీ వాడికి అక్కర్లే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అమెరికా వెళ్ళాడు, ఏంట్రా ఫోన్ కూడా చేయమంటే ఎందుకు చేస్తాడు? మాట్లాడలేదు ఏంట్రా అంతే. భార్యతో మాట్లాడు, నీతో మాట్లాడు, భర్తతో మాట్లాడు, తల్లితో మాట్లాడు, తండ్రితో మాట్లాడు, బంధువుతో మాట్లాడు. ఎవరైనా ఇంట్లోకి వచ్చారా వాళ్ళని కూడా పలకరేడు. చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు వచ్చినా కానీ ఏందిరా వాడు ఉమ్మని కూడా అనలే, ఆనలే, బాగున్నవాని కూడా అనలేదు అని వచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాడు ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాడు. ఏంటిది ఇలా అయిపోయాడు? తలబట్టుకుంటే కుదరదు, మొక్కై వంగని మానయి వంగదు అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. నా కుమారుడా ఏమన్నాడు? ప్రభు చేయు శిక్షను తునీకరించవద్దని చెప్పాడు. ఎవరు ధన్యులు? దేవుని ఆవరణములు ఉండేవారు ధన్యులు, దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు. యెహోవా శిక్షను అంగీకరించువాడు తునీకరించువాడు కాదు, అంగీకరించువాడు ధన్యుడు. ఒక మాట చూడండి, ముందుకు సాగుదాం. 34వ కీర్తన 8, 9 వచనాలు చూస్తారా? 34వ కీర్తన 8, 9 వచనాలు. 34వ కీర్తన. యెహోవా ఉత్తరుడు అని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు. అబ్బా ఎంత మంచి. ఎవరు ధన్యుడు అంటండి? ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయించున్నాడు ధనుడు. రాత్రి చూసాం, తన అతిక్రమణకు తన పాపములకు ప్రాయశ్చిత్తమునందువాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషిని అంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధనుడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు, అర్థం కాలే. ప్రేమ కలిగిన దేవుడు శిష్యులతో ఇలా చెప్పాడు, వినండి, అందరికి భోజనం పెట్టండి. భోజనం పెట్టాలి అన్నాడు, అర్థం కాలే. పిల్లారా గమనించారు, ఆయన ఎవరో వారికి అర్థం కాలే. అటు చేశారు. ఇంతకు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిపెట్టారు. అయ్యా ఇంతమందికి ఏమైతే కూర్చోబెట్టి పెట్టండి అన్నాడు. ఓరి ఇదేంట్రా బాబు, అయోమయమైపోయింది. పిల్లారా ఇద్దరికి భోజనం వండితే 5 మంది చుట్టాలు వస్తే అట్టుంటుంది తల్లిదండ్రులకు తెలుసు. అక్కళ్ళు అడావుడి ఉంటారు. ఈ యొక్క పప్పులో 5 మందికి సరిపోవాలంటే ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలి, అలా చేసేస్తారు. మరి అన్నం అలా చేయడానికి వీలు పడదు కదా. వేరేంటి పిల్లారా, ఇప్పుడు అన్నీ హోటల్స్ వచ్చాయి, ఏదో తీసుకొస్తారు పెట్టేస్తున్నారు. ఓకే పిల్లారా గమనించాలి, ఆర్డర్ ఇస్తే మన ఇంటికే ఏది కావాలన్నది అది వస్తుంది. వడ్డిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆశ్రయించే వారికి ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. ఆశ్రయించు నరుడు చెప్పండి ధనుడు. సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అక్కర్లో, ఔషధుల్లో ఆశ్రయం
పిల్లారా గమనించాలి. మేము ఇంటికి వస్తే ఇలా చెప్పాను, అంటే నేను అన్ప్రిపేర్గా ఉన్నాను. ఇలా బాబు వచ్చి చెప్పాడు, నేను చెప్పలే. అమ్మాయికి బండి ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పాను, నేను చెప్పలేదు. తర్వాత మీరు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళారు, అందుకే ఆ బండి యాక్సిడెంట్ అయింది, పెద్ద దెబ్బలు తగలేదు, దేవుడు కనికరించాడని చెప్పింది అమ్మాయి. పిల్లలు గమనించాలి, కారణం అది అయి ఉండవచ్చు. ప్రార్థనను మర్చిపోతున్నారు. ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసుకోకుండా భోజనం చేస్తున్నారు, అలా చేయడానికి వీలు. ఎన్ని దినాలు ఆయనను మర్చిపోయారు? మర్చిన రోజులు ఉన్నాయా లేవా? ఆయన మరిచాడా? మనం విడిచిపెట్టాం, ఆయన విడిచాడా? మనం వదిలిపెట్టాం, ఆయన వదిలిపెట్టాడా? చెప్పండి. ఎన్నో కరోనాలు, ఎన్నో వైరస్సులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో ఐసీ సెక్షన్స్, ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉన్నాం, ఎన్నో రిపోర్ట్లు, ఎన్నో పరిస్థితులు. ఎప్పుడో వెళ్ళిపోవాలయ్యా, ఏదో బతికిస్తున్నాడు దేవుడు, ఎప్పుడో వెళ్ళిపోవాలి. ప్రతిదానికి వయసు ఉంది, మరణానికి వయసు. చూస్తూనే వెళ్ళాడన్న, నడుచుకుంటూ వెళ్ళాడన్నా, శవాన్ని తెచ్చారన్నా. అవును, మరి ఆలోచన చేద్దాం. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ధన్యులుగా పిలువబడాలి. దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలమునందు మనుషుడు ధన్యుడు. దేవుడే బలం, యెహోవాయే బలం. దేవుని వలన బలమునందే వారికి ఉండాలి. పిల్లారు, ఎవరు ధన్యులు చెప్పండి? ధన్యులు అనే మాటలో కొన్ని మాటలు మనం చూసాం. ఎవరు ధన్యులు అంటే, దేవుని ఆవరణములో నివసించువారు ధన్యులు, వాక్యమును ధ్యానించువారు ధన్యులు, యెహోవా శిక్షణ అంగీకరించువారు ధన్యులు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని చేత ధన్యులుగా మనం పిలువబడాలి. రాత్రి చూసాం, అతిక్రమలకు పాపాలకు పరిహారము నొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు. ధన్యతల సందేశం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ కీర్తనకారుడు 84వ కీర్తనలో 3 మాటలు చెప్పాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అనే మాట. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. పులారా గమనించి, నీ వలన బలమునందు మనుషులు ధన్యుడు. ఒక మాట చూస్తారు, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 చూస్తారా? 3వ అధ్యాయం 19వ వచనం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఎవరంట మనకు బలం చెప్పండి అమ్మా? ఎవరు బలం? యెహోవాయే బలం. నీ వలన బలమునందు మనుషులు. నేను ఇలా చెప్తా, దైవ గ్రంథము చదివితే బలం అమ్మా, ప్రార్థనలో నమ్మకంగా జీవిస్తే బలం, ఆరాధనలో పాలు పంపులు కలిగితే బలం, ఆరాధన చేస్తే బలం, పాటలు వింటే, పాటలు పాడితే, పరిచర్య చేస్తే బలం. ప్రభువగు యెహోవాయే నాకు బలం. అమ్మా, ఎవరు మన బలం చెప్పండి? చాలామంది అంటారు, ఏం చూసుకోనరా నువ్వు, అందరిని వదిలిపెట్టుకున్నావు, అన్ని వదిలిపెట్టుకున్నావు, ఏంటమ్మా నీ బలము, ఏంటి నీ ధైర్యము, ఏం చూసుకొని అంటుంటారు కదా. పిల్లారా గమనించాలి, ప్రభువగు యెహోవాయే నాకు బలం, నాకు ఆయనే బలం. ఎంత గొప్ప మాట అండి. ప్రభువగు యెహోవాయే నాకు బలం. పిల్లల మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వస్తారా? 11వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:11 చూడండి. 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి అమ్మా, ఆయన బలమును ఆశ్రయించు. రాత్రి చూశాం, ఏమన్నాడు వినండి అమ్మా, ఏమన్నాడు వినండి. ఆ సంసోన్ ఏమన్నాడు? ప్రభువా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచయ్యా, బలహీనుడనైపోయాను, ఈసారి నన్ను బలపరచు. తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ సోదరులారా, ఆలోచన చేయాలి. బలహీనుడైపోయాడు. తన విధేయత, తన యోగ్యత, తనలో ఉన్న పాపం, శరీర సంబంధమైన అపవిత్రత ఒక స్త్రీని మోహించాడు. తల్లిదండ్రుల మాటను ధిక్కరించి సొంత నిర్ణయముతో వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కుమారుడు మాట కాదనక వివాహం చేశారు. తండ్రిదండ్రులు ఏడ్చారు, భార్య ఏడ్చింది,
అత్తమామగారు ఏడ్చాడు. అమ్మ వినండి, ఇలా చెప్తా, సాంసోను కూడా ఏడ్చాడు. సాంసోను కూడా ఏడ్చాడు. తనలో ఉన్న అవిధేయత అలా చేసింది, తనలో ఉన్న అయోగ్యత అలా చేసింది. తను శరీరేచ్ఛలకు, శరీర కోరికలకు, శరీర సంబంధమైన అపవిత్రతకు అలా లోపడటం వలన అలాంటి ఉపత్తిని అనుభవించాడు. ప్రభువా, ఈసారి నన్ను బలపరచయ్యా, ఈసారి నన్ను బలపరచయ్యా అన్నాడు. ఇంకొక వ్యక్తిని కూడా రాత్రి చూసాం. పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూసాము. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసాం. పిల్లారా గమనించాలి, దావీదుని గురించి చూసాం. దావీదుని గురించి చూసాం. పిల్లారా 17వ అధ్యాయం అనుకుంటాను, మొదటి సమూయేలు గ్రంథంలో. దావీదు ఫిలిష్తీయుని కంటే 50వ వచనం, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. దావీదు బలం ఏంటి చెప్పండి? ప్రభువుకు యెహోవాయే నా బలం. తల్లి, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నువ్వు, యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు, నా ప్రియ సోదరుడా సోదరి, నీ నా బలం ఏంటి? యెహోవాయే. ఆయన బలమును ఆశ్రయించాను, ఆయనను ఆశ్రయించాను, ఆయన సన్నిధిని ఆశ్రయించాను, ఆయన పాదాల చెంత చేరాను. వినండి పిల్లారా, కొరాగు కుమారుల బలమేంటి? ఆయన బల్లిపీఠం యొద్దకు చేరారు. దేవా, నీ పిచ్చుకలకు నివాసాలు ఉన్నాయి కదా, మాకు కూడా నివాసాన్ని కల్పించని ప్రాధేయపడ్డారు. ప్రభు పాదాలు పట్టుకున్నారు, బలిపీఠం యొద్ద చేరారు, దేవుని బలమును ఆశ్రయించాడు. అందుకే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. తండ్రి మార్గంలో మేము నడవలేదయ్యా, నా తండ్రి దుష్టుడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. దుష్ట సాంగత్యంలో నడిచిన వారు కాదు. యెహోవాను ఆశ్రయించుడి, చెప్పండి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించాలమ్మా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఆయన బలమును ఆశ్రయిద్దాం. యెహోవాయే నా బలం, యెహోవాయే నా. ఇలా చెప్పనా? పరిశుద్ధతయే బలం, పవిత్రతయే బలం, యథార్థతయే బలం, యోగ్యతయే బలం, నమ్మకత్వమే బలం. పిల్లారగా లోపాన్ని ఒప్పుకొని, బలహీనతను ఒప్పుకొని, అవిధేయత ఒప్పుకొని, మనలో దేవునికి విరోధమైన ప్రతి విధమైన అపవిత్రతను విసర్జించుటయే బలం, విసర్జించుటయే బలం. పిల్లరా గమనించాలి. ఇంకో మాట చూస్తారా? మొదటి దినోత్తాంతాల 29వ అధ్యాయం, 29వ అధ్యాయం మొదటి దినోత్తాలు 12వ వచనం చూస్తారా? 29:12 మొదటి దినోత్తాంతాల గ్రంథం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, బలమును పరక్రమమును నీ దానం. అమ్మా, బలము నీ పరక్రమం, బలము పరక్రమం ఏంటంట? నీ దానం. ఎలా చెప్పనా? ఈ ఆరోగ్యము దేవుని దానం, ఈ ఆయుష్య దేవుని దానం. అవునగా చెప్పండి. మనం సజీవ లెక్కలో ఉండడం దేవుని దానం, దేవుని దానం, దేవుని దానం, దేవుని దానం. బలము పరక్రమం నీ దానమయ్యా, నీ దానం. ప్రభు కనికరించాడు గనుకనే ఈ పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో చేరాం. అవునగా చెప్పండి. ఆయుష్నిచ్చాడు గనుక, ఆరోగ్యాన్ని ఇచ్చాడు గనుక, సజీవ లెక్కలో ఉంచాడు గనుక ఆయన పాదాల చెంత చేరాం. బలము పరక్రమము నీ దానమయ్యా, నీ దానం, నీ దానం, నీ దానం. అమ్మా, కాళ్ళు లేని వారు లేరా? కళ్ళు లేని వారు లేరా? చెప్పండి అమ్మా. కళ్ళు లేని వ్యక్తిని అడిగితే కంటి విలువ అర్థమవుతుంది. కాళ్ళు లేని వ్యక్తిని అడిగితే కాళ్ళ విలువ అర్థమవుతుంది. చెయ్యి లేని వ్యక్తిని అడిగితే ఎవరి విలువ? చేతుల విలువ అర్థమవుతుంది. అవయవాలన్నీ చక్కగా ప్రభు పెట్టాడు. దేవుని దానం, దేవుని దానం. శరీరకంగా ఒక విధానములో మనమున్నామా? దేవుని దానము వలన జీవిస్తున్నాం. బ్రతుకు జీవుడా. ఏ జీవుడా చెప్పండి? బ్రతుకు జీవుడా. ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వేలో వైరస్ వచ్చిన బ్రతుకు 2024లో కూడా బతుకు జీవుడు అని బ్రతికించాడు ప్రభు. బ్రతికించాడు. మనకు ఆయన ప్రాణభిక్ష పెట్టాడు. ఏ భిక్ష?
ప్రాణభిక్ష. చాలామంది బలమును చూసి మురిసిపోతారు. బలము, కండలు, అందాన్ని చూసి, అందము చూసి మురిసిపోతారు. అద్దం ముందు నిలబడితే అంత అందమో అలంకరి నానా గడ్డి అంతా పూసుకుంటారు. కాళ్ళ గోర్ల నుంచి తల ఎంటుకల వరకు పుయ్యుడు, పెదాలకు పుయ్యుడు, గందరగోళమైన పరిస్థితులు. వినండి పిల్లారా, గమనించాలి. కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పిల్లారా, ఎంత ఆకర్షణీయమో. పిల్లారా గమనించి, కర్ణాటక వెళ్తుంటాను. ఒక ముసలామ, బహుశా ఆమెకు 70 సంవత్సరాలు ఉంటాయి. మొంగడుక్కుంది, ట్యాబ్ దగ్గరికి వెళ్ళి టువాల్తో తుడుచుకుంది. లిఫ్ట్కి తీసిపోస్తూ ఉందండి 70 సంవత్సరాల ముసలామ. చూశారండి ఎటు పోతుంది కాలం. ఇలా ఈ మట్టి మోకానికి ఎన్ని పూస్తే వస్తుంది స్వరూపము, సొగసు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రార్థించే వారి మోకాలు తేజస్సుగా ఉంటాయి. పరిశుద్ధుల మోకాలు తేజస్సు కలిగిన వ్యక్తిగా ఉంటాయి. పిల్లారు గమనించాలి. 3 మేము అగ్నిగుండములో వేసాం. 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరైనా చూసారా? ప్రభు వారితో ఉన్నాడు. అగ్ని వారిని కాల్చజాలలేదు. కారణం చెప్పండి. ప్రభు వారితో ఉన్నాడు. ఎంత గొప్పదన్నమాట. వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలుగా నాటి పాశ్చాత్య దేశాలలో ఈ యొక్క అలంకరణకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు వారంట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఖర్చు పెడుతున్నంత డబ్బు పాశ్చాత్య దేశాల్లో పెట్టట్లేదంట అలంకరణ కోసం. తప్పుగా అర్థం చేసుకోమాకండి. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయాలి. ఏమన్నాడు? బలమును పరక్రమము నీ దానం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కొరాహు కుమారులు ఎలా అంటున్నారు? మేము ఏ పాటి వారమయ్యా, మేము ఏ స్థితి కలిగిన వారమయ్యా. మా తండ్రిని చూస్తే మేము కూడా సజీవులుగా పాతాళానికి వెళ్ళవలసిన వారమే. నీ వలన బలము నొంది సజీవు లెక్కలో ఉన్నాం. మందిరపు ద్వారము యొద్ద ద్వారపాలకులుగా ఉన్నాం. శవ సంబంధమైన కార్యక్రమాలు చేసేవారిగా ఉన్నాం. వారు రచించిన కీర్తన ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అనుభూతిగా ఉంది. నా శరీరము, నా ప్రాణము ఆనందంతో కేకలు వేయిస్తుంది అన్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 63వ కీర్తనలోనికి వస్తారా? 63వ కీర్తన మొదటి 2 వచనాలు. 63వ కీర్తన మనందరికీ తెలిసిన మాటలే. దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నేను నిన్ను. అమ్మా, ఏకువనే నేను నిన్ను. తలలు పైకెత్తాడు. తలడారా, ఏకోనే ఏమి ఎతుకుతారు? ఏకోనే మీరేమి ఎతుకుతారు అంటున్నా. సోదరీలు ఏకోనే ఏమి ఎతుకుతారు? అమ్మా ఏనండి, బ్రదర్స్ ఏమి ఎతుకుతారు? పేపర్ రాలేదా ఇంకా? టీ పొడి అప్పుడే అయిపోయిందా? మొన్న నేనే చక్కెర తెచ్చింది, గ్యాస్ అయిపోయిందా? టీ తాగకపోతే కుదరదు. సోదరులు వెతికే వేరుగున్నాయి, సోదరీలు వెతికే వేరుగున్నాయి. చాలామంది భక్తులు వేకువని లేచి ప్రభు పాదాలు పట్టుకుంటారు. దైవ గ్రంథాన్ని చదువుతున్న తల్లులు, తండ్రులు మన సంఘాలలో ఉన్నారు. పెద్దలలో, పరిచారకులలో, విశ్వాసుల్లో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వారు ఉన్నారు. బలము, పరక్రమము, నిదానము అని చెప్పేవారు ఉన్నారు. దావీదు అంటున్నాడు, నా దేవ, నా దేవుడవు నీవే, ఏకువని నేను నిన్ను వెతికేదాను. ఇంకేమంటున్నాడు? నీ బలమును, నీ ప్రభావము చూడాలని. అమ్మా, నీ బలము చూడాలి. ప్రభు పాదాల చెంత దేవుని బలమును చూస్తున్నవాడు దావీదు. నీ బలము చూడాలయ్యా, నీ ప్రభావము చూడాలయ్యా. ఏకువనే దేవుని పాదాలు పట్టుకొని అనుభవం కలిగిన వారిగా ఉన్నామా? దేవుని పాదాలు పట్టుకొని అనుభవం కలిగిన వారిగా ఉన్నామా? నేను ఎప్పుడు చెప్తుంటా, ఎవరి ముఖము చూడకముందే బైబిల్ ముఖం చూడాలి. ఎవరితో మాట్లాడకముందే దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడి ఏ పని చేయకముందే ఈ 2 పనులు చేయాలి. ప్రార్థన చేయాలి, దైవ గ్రంథము
చదవాలి. ఏకువనే నా దేవా నా దేవుడవు నీవే, ఏకువని నేను నిన్ను వెతికేదాను. నీ బలము నేను చూడాలి, బలము చూడాలి. వాక్యములో ఉన్న బలం, వాక్యములో ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12 ఎబ్రీ 4:12, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలది. ఎట్లాంటిదంట? సజీవమైనది, బలము గలది. ఏమనుకోవద్దు. మా ఇంట్లో క్యాలెండర్ ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా మాట అర్థం కాలేదా? క్యాలెండర్ ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తమంటున్నా. మీరు ఎవరిళ్ళల్లో క్యాలెండర్స్ లేవా? ఉన్నాయా లేవా? అందరికీ ఇచ్చారు కదా. క్యాలెండర్లో ఈరోజు తారీఖు ఎంత? 11వ తారీఖు. కనీసం క్యాలెండర్లో వాక్యం అన్న చదివారా? ఏ రోజుకు ఆ రోజు వాక్యం ఉంటుంది, ఉందా లేదా? నెలంతటిలో ఒక పెద్ద వాక్యం ఇస్తారు. ఎందుకు? ఫ్యాన్కు రపరప కొట్టుకోవడానికి కాదు, మన క్యాలెండర్ ఇచ్చింది. ఏ రోజు వాక్యాన్ని ఆ రోజు చదవాలి. అది చదివి బైబిల్ చదవకుండా ఉండేరు మళ్ళా. వినండి, అది అంతా ఇలాంటి స్నాక్స్ లాంటిది అన్నమాట. అంతే, దినచర్యలో బైబిల్ చదవాలి. బైబిల్ పండితులు అంటాడు బైబిల్ను 3 భాగాలు చేసుకొని చదవాలంట. ఎన్ని భాగాలు చెప్పండి? 3 భాగాలు చేసుకొని చదవాలంట. వినండి, ఆదికాండం నుండి ఏబు గ్రంథం వరకు ఒక భాగం, కీర్తనల నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక భాగం, మత్తయి సువార్త నుంచి పిల్లల ప్రకటన గ్రంథం వరకు ఒక భాగం. ఇలా 3 భాగాలు చేసుకొని చదివితే వాక్యములో ఉన్న సామర్థ్యత అర్థమవుతుంది, ఆ శక్తి అర్థమవుతుంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, చదవండి బ్రదర్, బలము గలదై అన్నాడు. వాక్యములో బలం ఉంది, వాక్యంలో బలం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకున్న వారు ఎంతమంది ఉన్నారు? 66 గ్రంథాల పేర్లు తెలుసా? మిమ్మల్ని అడిగేది. 66 గ్రంథాల పేర్లు తెలుసా? మత్తయి సువార్త నుంచి వినండి మలాకి వరకు, ఆదికాండం నుండి పిల్లలు గమనించాలి, అలాగ మలాకి వరకు. లేదు మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పగలమా? తెలుసా? చదువు వస్తుందే రాదా? వస్తుంది. బస్సు ఆడెక్కాము, ఎక్కడ దిగాము, ఏం తిన్నాం, ప్రయాణం గురించి చెప్పమనండి. 5 పుస్తకాల చరిత్ర చెప్తాము. ఒక వివాహంలో జరిగిన సందర్భం చెప్పమనండి, అది కూడా ఎంత చక్కగా చెప్తామో. ఒక పొల్లు తప్పిపోకుండా చెప్తాం. అవునగా చెప్పండి. మీ ఇంట్లో సంగతులన్నీ పక్క వాళ్ళకి చెప్తుంటారు కదా, పక్కింటి అక్కగారికి ఏడ్చి సీదే చెప్తారు కదా, ఎంత చక్కగా చెప్తారు. వాక్యాన్ని గురించి అవగాహన ఉందా? అవగాహన ఉందా? పిల్లలు గమనించాలి. పిల్లరా, ఆదాము అవ్వల చరిత్ర ఏంటి, నోవాహు చరిత్ర ఏంటి, ఇవన్నీ మామూలుగా తెలుసు. వాక్యం గురించి అవగాహన ఉందా? అబ్రహాము చరిత్ర ఏంటి, ఇస్సాకు, యాకోబు, న్యాయాధిపతులు, రాజులు, యాజకులు, లేవీలు, ఆది అపోస్తుల పరిచర్య ఏంటి, ఆది సంఘ పరిస్థితి ఏంటి? వాక్యాన్ని గురించిన అవగాహన ఉండాలి. అది చదువుట వల్లనే అర్థమవుతుంది. ఏం చేయటం వలన చెప్పండి? ఎప్పుడు చెప్తుంటా, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యం చదవాలి. చదువుతారా? 4:12 ఎబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై, ఎన్ని అంచుల ఖడ్గము? 2 అంచుల గల ఖడ్గం. ఇంకేమన్నాడు? ఎటువంటి ఖడ్గము కంటే ఎన్నో ఖడ్గాలు ఉన్నాయి, అన్ని పదునులు పెట్టాలి. వాక్యం అనే ఖడ్గానికి పదును పెట్టనక్కరా? 2 అంచుల గల ఖడ్గం. ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, చదవండి బ్రదర్, ప్రాణాత్మలను, కీళ్ళను, మూలికలను విభజించున్నంత వరకు దూర్చు. దేవుని వాక్యానికి ఆ సామర్థ్యత ఉంది, ఆ శక్తి ఉంది. వాక్యం 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 అండి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలతో పేతురు గారు మాట్లాడుతూ, మీరు సిలువేసిన ఈ దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలంటాడు. వారు పొడవబడి, ఎలారా మేమేమి చేద్దాము? పేతురును కడమపోస్తులను అడిగాడు. పేతురు, మీరు మారు మనస్సు పొంది అన్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యము బలము గలది, సజీవము గలది, రెండంచుల ఖడ్గం వాడిగా ఉంటుంది. ప్రాణాత్మలను, కీళ్ళలను, మూలిగలను, నరములను ఏం చేస్తుంది చెప్పండి? విభజించినంత వరకు దూరుతుంది. వాక్యాన్ని చదివితే కదా, ధ్యానిస్తే కదా, పఠిస్తే కదా, నెమరు వేస్తే కదా, హృదయంలో దాచుకుంటే కదా, హృదయం అనే పలకమైన రాసుకుంటే కదా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, బలమునందు మనుషులు ధన్యులు, బలమునందు మనుషులు ధన్యులు, బలమునందు మనుషులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వస్తారా? నేను ముగింపులోనికి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 13వ వచనం. 6:13 6వ అధ్యాయం 13వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. శక్తిమంతులగునట్లు ఏ కవచము? దేవుడిచ్చే కవచం. ఏ కవచం చెప్పండి? సర్వాంగ కవచం. దేవుడిచ్చే కవచం అన్నాడు. ఏమ్మా, ఏ కవచము? దేవుడిచ్చే కవచాలు. అగపడవు 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 అగపడవు. పరిశుద్ధులైన సేవకులకి, పెద్దలకు, పరిచారకులకి, ఎవరు సినిమాలు సీరియళ్ళు చూస్తారో అర్థమైపోద్ది. వాళ్ళ మొఖాలు చూస్తేనే. సీరియళ్ళు సినిమాలు చూసేవాళ్ళు మొఖాలు, లోకములో ఉండే మొఖాలు, పాపములో ఉండే వారి మొఖాలు, అపవిత్రులకు ఉండే మొఖాలు, దుర్మార్గులకు ఉండే మొఖాలు, తల్లిని, తండ్రిని, అత్తను, మామను, రక్త సంబంధాలను ప్రేమానురాగాలతో ఉండని మొఖాలన్నీ ఎలా ఉంటాయో అర్థమైపోద్ది. ఎముకలకు కుళ్ళు కలిగిన వారిగా ఉంటారు. కొంతమంది ఉండి ఎప్పుడు నవ్వరు, వారు నవ్వే ఉండదు వారి మొఖాన్ని. ఎప్పుడు చూసినా కానీ అంత కాలిపోయిందన్నా, బూడిదైందన్నా ఎత్తి దిబ్బలేసి వచ్చామన్నట్టుంటారు మొఖాలని. సిమసిమా పెట్టుకొని అంటారు మొఖాలన్నీ. నోటి నిండా ఒకసారి నవ్వుతే ఏ జబ్బు ఉండదంట. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. దైవ గ్రంథం ఎంత గొప్పగా చెప్తుంది. శక్తివంతులగునట్లు అన్నాడు. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచం. శక్తివంతులుగా ఉండాలి అని అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇలా చెప్తాను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నొసడ తప్ప ఎక్కడ కూడా కాలేదు. యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు గొల్లియాతు అనబడినవాడు. అది ఎవరు ఏర్పాటు చేసిన కవచం? అది తనే ఏర్పాటు చేసుకున్నాడు. లేదు, దానికి భద్రత కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లారా గమనించాలి. ఇలా చెప్తా. అమ్మా, గొల్లియాతు ఖడ్గం ఉంది, గొల్లియాతు యుద్ధ కవచం ఉంది, గొల్లియాతు దగ్గర పరికరాలు ఉన్నాయి. దావీదు దగ్గర ఏమున్నాయి? ఒడిశ ఉంది, రాయింది, అంతే. నేను ఇలా అంటున్నాను, శక్తివంతుడగునట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకున్న దావీదు 17వ అధ్యాయం 50వ వచనంలో అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం. పిల్లారా, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, సర్వాంగ కవచం. ఎలా చెప్తా? వాక్యం అనే డాలు పట్టుకున్నాడండి. వాక్యం అనే ఖడ్గం. సారి గమనించాలి. ప్రార్థన అనే డాలు ఉంది, వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. దైవ గ్రంథములో దాదాపుగా 100 కీర్తనలు రచించాడు దావీదు. పిల్లారా గమనించాలి. పేర్లు లేని కూడా ఆయనే రచించాడని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతంగా వాక్యం అంటే ఎంతో మక్కువ, దేవుడు అంటే మక్కువ, దేవుని సన్నిధి అంటే మక్కువ చెప్పడానికి వీళ్ళే. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నవాడు. 14వ వచనం చదువుతారు బ్రదర్? 6:14 చదవండి. నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని అన్నాడు. సత్యమను దట్టి అన్నాడు. చదువు బ్రదర్. నీతి అను వైమర్పను అన్నాడు. తొడుక్కొని అన్నాడు. 15వ వచనం సిద్ధ మనసును జోడు అన్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు అని చెప్పాడు. రక్షణను శిరస్త్రావం అని చెప్పాడు. పిల్లారు 17వ వచనంలో అన్నాడు దేవుని వాక్యమును ఖడ్గం. ఖడ్గం ఖడ్గం ఎంత మంచి మాట అండి. దేవుని వాక్యమను ఖడ్గం. అమ్మ వినండి,
పిల్లారా, సర్వాంగ కవచం ఉంది, నడుముకు దట్టి ఉంది, నీతి అనే వైమర్పు ఉంది, పాదములకు జోడు ఉంది, విశ్వాసం అనే డాలు ఉంది, శిరస్థానం ఉంది, ఆత్మ ఖడ్గం ఉంది. ఇవన్నీ కనబడేవి కాదు, కనబడనివి. కనబడనివి. అందుకే అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్పాడు, నన్ను బలపరచు అని అంది నేను బలపరచబడగలను. పిల్లలు గమనించి, దావీదు బలమేంటి, పౌలు గారి బలమేంటి, కొరాహు కుమారుల బలమేంటి? నీ వలన బలమునందు మనుషులు, విశ్వాసుల బలమేంటి, రక్షణ పొందిన వారి బలమేంటి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అగపడని ఆభరణాలు, అగపడని యుద్ధోపకరణములు, అగపడని ఆయుధములు ధరించుకున్నవాడు, అగపడని ఆయుధములు ధరించుకున్నవాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అగపడని ఆయుధములు ధరించుకున్నవాడు. అవి అందరికి కనబడవు, ఆత్మ సంబంధమైన నేత్రములో ఉన్న వ్యక్తికి కనబడతాయి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుని చేత బలపరచబడే వారికి ఉండాలి. ఇలా అన్నాడు కొరాహు కుమారులు, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు